బెడ్లో వండుకొని స్టేటస్ పెడుతున్నా. మొత్తం బెడ్లన్నీ అటు ఇటు ఊగుతున్నాయి. మా పాప బయట కూర్చుంది. సోఫాలు మొత్తం కదులుతున్నాయి అంట సామాన్లు. 5 నిమిషాల కిందనే బెడ్ కింద పోదాం అనుకున్నదట. అదే సోఫా కింద పోదాం అనుకున్నదట చిట్టి. అటు నుంచి వచ్చింది అక్క మొత్తం కదులుకుంటా అంటుంది. అంతే ఇక షాక్ అయినాం. ఘోరంగా కదలే బెడ్లు అయితే. అవన్నీ అమ్మాయి ఈడ కూర్చుంది, మేము బెడ్ లో ఉన్నాం. ఆయన లేపుతున్నా అనమాట. పాపకు కవర్ ఇచ్చేద్దురా అని లేపడానికి వెళ్ళి బెడ్ లో పడుతున్నా. మొత్తం కదిలింది పోయింది అంతే. ఇంకా కింద లేదు, అందరూ అక్కడ కుప్ప అయిపోయింది. మా ఇంటి వరకు వచ్చిందా మరి అంతకు వచ్చింది. 7:27 సుమారు 7:27 సుమారుకు కమలాపూర్లో ప్రజలంతా భయభ్రాంతులకు గురైనరు. ఇంట్లో ఉన్నటువంటి బోళ్ళు తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా భయభ్రాంతులతో బయటకు ఉరికొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 2 సెకండ్లు భూకంపం వచ్చినట్టుగా భూకంపమే అని మేము అందరం కూడా బయటకు వచ్చినాం. భూమి కంపించి 2 సెకండ్లు కనుక ఇంకొక 2 సెకండ్లు వస్తే ప్రాణ నష్టం జరిగేది. ఈ కమలాపూర్ ప్రజలు భయభ్రాంతుల్లో ఉన్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో కానీ మరి ఇట్లాంటి సంఘటనలు జరిగే ముందు సైంటిస్టులు ఏం చేస్తారు, మరి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలిసే విధంగా ముందస్తుగా మరి ఇక్కడ తెలిసే విధంగా ఉండాలి. ఈ భూకంపం వచ్చింది 100% ఇంకొక 2-3 సెకండ్లు కనుక వచ్చినట్టయితే అతి భారీ నష్టం జరిగేది. మరి ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం తరలించున్నో ఏం కాస్త తెలియకపోయినా కానీ ఇప్పటికైతే ఇంకా ప్రజలు భయభ్రాంతులనే ఉన్నారు. మరింత క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ లేదు మాట్లాడుతూ మంచం మీద ఉండగా భూమి ముసాది అటు ఉరికేస్తా గోడ లేడు కాడికి That's